హాయ్ అందరికీ నమస్తే అండి. హ్యాపీ వినాయక చవితి ఆల్. చూసారు కదండీ, మేము వినాయక చవితిని మా ఇంట్లో చాలా సింపుల్‌గా ఎంతో అందంగా చేసుకున్నాము. ఆ వినాయకుడిని చూస్తూ ఉంటే ఎంత అందంగా క్యూట్‌గా ఉన్నాడో చూస్తూ ఉండాలి అనిపిస్తూ ఉందండి. ఈ వినాయక చవితికి మనము ఉండ్రాళ్ళు అండ్ దెన్ కుడుములు అన్నీ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాం కదండీ. ఎక్కువ మనము వినాయకుడు అంటే ఉండ్రాళ్ళు, కుడుములు అనే నైవేద్యంగా ఎక్కువ చెప్తూ ఉంటారు. కానీ ఈ పూజలో కల్లా దోసపండు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ దోసపండుని నైవేద్యంగా కానీ, ప్రసాదంగా కానీ మనం పెట్టాలి అనమాట. ఇది లేకుండా పూజ అయితే కంప్లీట్ అవ్వదు అని అంటారనమాట చాగంటి గారు. మేమైతే మాకు తెలీదు కాబట్టి మేము ఆ పెద్దవాళ్ళ ప్రవచనాలు అవి విన్నప్పుడు వాటిలో తెలుసుకొని మేము ఇది ఫాలో అవుతూ ఉంటామన్నమాట. దోసపండుకి అంత ప్రాముఖ్యత అయితే ఉందండి. ఇది వచనం చెయ్యని పదార్థం కాబట్టి దోసపండుని నైవేద్యంగా పెట్టాలి అని చెప్తారు అండి.